హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నీట్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ అయితే మాత్రం మీరు ఫినిష్ చేస్తున్నారు చాలామంది. అయితే వీళ్ళందరూ కౌన్సిలింగ్ ప్రాసెస్లోకి అయితే కొందరు బిజీగా ఉన్నారు. సో ఎవరైతే నీట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి మంచి ర్యాంక్ రాలేదో వాళ్ళకి నెక్స్ట్ వస్తున్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బయోటెక్నాలజీ. సో ఈ బయోటెక్నాలజీ కోర్స్ ఏ విధంగా ఉంటుందండి, అసలు ఏంటన్నది దీని గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా అర్థం అవడం జరుగుతుంది. బయోటెక్నాలజీలో మనకి బీఎస్సీ బయోటెక్నాలజీ ఉంటుంది, అలాగే బీటెక్ బయోటెక్నాలజీ కూడా ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి బీఎస్సీ బయోటెక్నాలజీ గురించి అయితే మాత్రం ఒకసారి చూద్దాం మనం. సో బీఎస్సీ బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ ఇది మనకి 3 years డిగ్రీ కోర్స్ కింద అయితే మనకి ఉండడం జరుగుతుంది. ఇది మనకి బీఎస్సీ బయోటెక్నాలజీ 3 years అంటే 6 సెమిస్టర్స్ కింద అయితే డివైడ్ అవ్వడం జరుగుతుంది. సో 6 సెమిస్టర్స్ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఇది. ఇదో డిగ్రీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ యూజీ ప్రోగ్రామ్ అని చెప్తాం, ఆ రకంగా మనకి యూజీ. అయితే ఇది ఎక్కువగా ఫోకస్ అవుతుంది, దేని మీద ఫోకస్ అవుతుందంటే చూడండి ప్రిన్సిపల్స్ అండ్ మనకి టెక్నిక్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ హౌ థింగ్స్ ఎగ్జిస్ట్ అండ్ ఫంక్షన్. సో మనకి మాక్సిమం ప్రిన్సిపల్స్ అంటే టెక్నికల్ గా మనకి ఏంటంటే బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ లో అంటే బయో అంటే అర్థం ఏంటంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే వాటిని యూజ్ చేసుకొని దాన్ని టెక్నికల్ గా యూజ్ చేస్తూ మనకి వాటి అంటే బయాలజీకి సంబంధించిన ప్రిన్సిపల్స్ అన్ని కూడా బేస్ చేసేది ఉండడం జరుగుతుంది. చూడండి ఇట్ కవర్స్ ఎ రేంజ్ ఆఫ్ డిసిప్లిన్స్ ఇంక్లూడింగ్ జెనెటిక్స్ ఉంటుంది, మనకి జెనెటిక్స్ గురించి మనకు తెలుస్తుంది. సో జెనెటిక్స్ తో పాటు మైక్రోబయాలజీ గురించి ఉంటుంది, బయోకెమిస్ట్రీ ఉంటుంది, ఇమ్యూనాలజీ ఉంటుంది. సో ఇలా మనకంటే ఇవన్నీ కూడా మనకి ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ అనేటువంటి ఈ మేజర్ కోర్సెస్. అంటే బయోటెక్నాలజీ అంటే సపరేట్ గా బయోటెక్నాలజీ ఒక కోర్స్ అయితే ఉండదు. సో వీటన్నిటితో కలిపి ఫామ్ అయింది మనం బయోటెక్నాలజీ అని చెప్తాం. అంటే బయోటెక్నాలజీలో మనం ఎక్కువగా జెనెటిక్స్ గురించి, మైక్రోబయాలజీ గురించి, బయోకెమిస్ట్రీ గురించి, ఇమ్యూనాలజీ గురించి వీటన్నిటి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ద కరికులం ఆఫ్టర్ ఇన్క్లూడ్స్ ల్యాబొరేటరీ వర్క్. సో ల్యాబొరేటరీ వర్క్ కూడా ల్యాబొరేటరీలో వీటిని యూజ్ చేసుకొని మనం టెక్నికల్ గా మనం ఏ విధంగా మనకి హ్యూమన్ అంటే ఇదంతా కూడా హ్యూమన్ వెల్ఫేర్ కోసమే. సో బయోటెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయితే హ్యూమన్ తలకి వెల్ఫేర్. సో హ్యూమన్స్ అనేవి పర్ఫెక్ట్ ఉండడం కోసం మైక్రో ఆర్గానిజమ్స్ కూడా యూజ్ చేసి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీనికంటే బయోటెక్నాలజీగా కన్వర్ట్ అయింది. సో కాబట్టి ఇవంటే ల్యాబొరేటరీ వర్క్స్ ఉంటాయి, మనకంటే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, రీసెర్చ్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది. ఇది బీఎస్సీ బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. బీటెక్ బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ వస్తే ఇది 4 years కోర్స్. ఇది కూడా అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్, యూజీ కోర్స్ అని చెప్పి మనకి 4 years అయితే ఉండడం జరుగుతుంది. ఈజ్ మోర్ టెక్నికల్లీ మనకంటే ఓరియంటెడ్ అండ్ ఫోకస్డ్ ఆన్ ద అప్లికేషన్స్ ఆఫ్ బయోలాజికల్ సిస్టమ్స్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ టు క్రియేట్ ఆర్ మోడిఫై ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్. సో ఇందులో మనకి ఏంటంటే బయోటెక్నాలజీ అనే ప్రాసెస్ ని యూజ్ చేసుకుని మనకి డిఎన్ఏ టెక్నాలజీ అంటాం. అంటే మైక్రోబ్స్ లో ఉన్నటువంటి ఏదైతే డిఎన్ఏ ఉందో డిఎన్ఏని అదే విధంగా మనకి ఏంటంటే వేరే ఆర్గానిజం తో డిఎన్ఏ మనకి ఇన్పుల్ చేస్తూ ఒకదానికొకటి కలుపుతూ ఇక్కడ మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఎక్కువగా ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో అలా వాటిని యూజ్ చేస్తూ డిఎన్ఏ టెక్నాలజీ, జెనెటిక్స్ ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ మనకంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. బీటెక్ ఇది బీటెక్ బయోటెక్నాలజీకి బీఎస్సీ బయోటెక్నాలజీకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అయితే మాక్సిమం వీళ్ళు చేసే ఉంటుంది, కానీ ఇక్కడ మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే మనకి బల్క్ సిస్టమ్ లో మనం ఏ విధంగా ప్రొడ్యూస్ చేయగలుగుతాము. సో అందుకు మనకి ఇక్కడ మెయిన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంజనీరింగ్ ఏదైతుందో ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ అప్లై అవ్వడం జరుగుతుంది. అంటే బయాలజీకి ఇంజనీరింగ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మనకి ఏంటిది ఇక్కడ చూడండి లివింగ్ సిస్టమ్ లో మనకి లివింగ్ ఆర్గన్స్ అని యూజ్ చేసి క్రియేటివ్ మాడిఫై ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇట్ బ్లెండ్స్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ విత్ అప్లైడ్ బయాలజీ సబ్జెక్ట్స్. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏంటంటే ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ని అప్లై చేస్తున్నారు బయాలజీ సబ్జెక్ట్స్ ఏదైతుందో దానికి ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అప్లై చేసి మనకి బయోటెక్నాలజీ బీటెక్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ స్ట్రెంగ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కావాల్సిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అంటే కూడా వీళ్ళకి అయితే మాత్రం అవగాహన ఉండాలి. సో ఇది అయితే బీటెక్ బయోటెక్నాలజీకి వస్తే ఇందులో ఖచ్చితంగా మనకి ఎంపీసీ స్టూడెంట్స్ చేయొచ్చు, బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా చేయొచ్చు. బీటెక్ బయోటెక్నాలజీకి వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే నీట్ అనేది అవసరమా బీటెక్ అంటే బీఎస్సీ బయోటెక్నాలజీ కానీ. అంటే బీఎస్సీ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ మనకి 2 సబ్జెక్టులు కూడా బైపీసీ స్ట్రీమ్ అయితే చేయొచ్చు. సో బీటెక్ బయోటెక్నాలజీ చేసినప్పుడు నీట్ అవసరం అంటే ఇక్కడ మనకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే నీట్ మార్క్స్ బేసిస్ ర్యాంక్ బేసిస్ దీనిలో సీట్ ఇవ్వరు. సో అలాగే జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి ఆ మార్క్స్ కూడా జేఈ అడ్వాన్స్ సంబంధించిన మార్క్స్ కూడా బేస్ చేసుకుని వీటిలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే ఆ విధంగా మనకి వీటికి సీట్ అయితే మనకు రావడం జరుగుతుంది. కానీ మాక్సిమం చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ అయితే మాత్రం ఏదైతే 10+12 అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్మీడియట్ మార్క్స్ ని బేస్ చేసుకుని అయితే మాత్రం చాలా వరకు మనకి దీనికి సంబంధించినటువంటి
సీట్ అయితే మ్యాక్సిమం కాబట్టి 10+2 అంటే ఇంటర్మీడియట్ లో మంచి స్కోర్ చేయగలిగితే మెరిట్ మంచి మార్క్స్ మీరు గెయిన్ చేయగలిగితే వాళ్ళకైతే మాత్రం సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా అంటే ఇంకొక డౌట్ రావడం జరుగుతుంది, అయితే బీటెక్ బయోటెక్నాలజీ బెటరా లేదా బిఎస్సి బయోటెక్నాలజీ బెటరా అనేది ఒక డౌట్ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి చూడండి, ద బెస్ట్ డిగ్రీ ఫర్ ద ఫర్దర్ మనకి డిపెండ్స్ ఆన్ యువర్ కెరీర్ గోల్స్. బీటెక్ ఇన్ మనకి బయోటెక్నాలజీ ఆఫర్స్ బ్రాడర్ టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ మనకి ఏంటంటే బీటెక్ కి బిఎస్సికి వచ్చేసరికి బీటెక్ వచ్చేసరికి కొద్దిగా అడ్వాన్స్ ఉంటుంది, అక్కడ 3 years అయితే ఇక్కడ 4 years ఉంటుంది. సో మీరు కొద్దిగా ఎడిషనల్ గా చదువుతారు. సో అట్ దట్ సేమ్ టైం ఇంకేంటంటే ఈ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సో బీటెక్ బయోటెక్నాలజీ బిఎస్సి బయోటెక్నాలజీతో కంపేర్ చేసి కొద్ది బ్రైట్ ఫ్యూచర్ ఉందైతే మాత్రం చెప్పడం జరుగుతుంది. సో బిఎస్సి బయోటెక్నాలజీ అనేది జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా మీరు రెండింటికి సంబంధించిన అయితే దీనికి సంబంధించిన కాలేజ్ లిస్ట్ చూసుకుని చాలా కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. మనకంటే ఏపీ పాయింట్ చెప్తున్నాను, మనకి గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, శ్రీ పద్మావతి మహిళా కళాశాల ఉంది, సో జేఎన్టీయూఏ కాలేజ్ ఉంది, సో ఇది మనకి కేఎల్ యూనివర్సిటీ ఉంది, సో కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురంలో ఉంది, అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు ఉంది. సో ఇవన్నీ కూడా మనకి బిఎస్సి బయోటెక్నాలజీ అలాగే బీటెక్ బయోటెక్నాలజీ రెండింటి కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి జేకేసీ కాలేజ్ ఒకటి, యోగి వేమన యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఒకటి, విజ్ఞాన్ కాలేజ్ ఒకటి, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఒకటి, సార్ శ్రీ వైఎన్ కాలేజ్ ఒకటి, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఒకటి తిరుపతిలో ఉంది. సో ఇవన్నీ కూడా మనం మ్యాక్సిమం బీటెక్ బయోటెక్నాలజీ అలాగే బీఎస్సీ బయోటెక్నాలజీ ఆఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సార్ చూసుకోండి. సో ఇవన్నీ కూడా బెస్ట్ కాలేజెస్. సో ఈ బీఎస్సీ అంటే బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా మనం బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మీకు అర్థం. అయితే దీనికి సంబంధించినటువంటి ఫీజెస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తుంది అంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ కి ఒక్కొక్క ఫీజు అయితే మనం వీళ్ళు చేయడం జరుగుతుంది. అయితే మనకి దీని తర్వాత కెరీర్ ఎలా ఉంటుందంటే కెరీర్ అయితే మాత్రం మీకు బాగానే ఉంటుంది. సో మనకి ఫుడ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, అలాగే మనకి ల్యాబొరేటరీస్ అవ్వచ్చు, అదే అంటే మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, ఫార్మా కంపెనీస్లో అవ్వచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్లో అవ్వచ్చు. సో ఇలా మనకి చాలా బ్రాడ్గా అయితే మాత్రం వీటిలో ఆఫర్స్ అయితే మాత్రం రావడం జరుగుతుంది. సో ఒక రకంగా అయితే మనకి బెస్ట్ పర్ యానం ఇనీషియల్ స్టేజ్లో స్టార్టింగ్లో 3 lakhs to 4 lakhs వరకు మనకి వీళ్ళైతే శాలరీ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది పర్ యానము. సో ఇది ఓవరాల్గా బయోటెక్నాలజీ అనేది అయితే మాత్రం బెస్ట్ కోర్సే. ఇన్ కేసు మీరు ఏమైనా సరే ఒక నీట్లో కానీ ఎంసెట్లో కానీ మీరు అనుకున్నది కానీ చేయలేకపోతే సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్గా బీటెక్ బయోటెక్నాలజీ లేదా బీఎస్సీ బయోటెక్నాలజీ అనేది బెస్ట్ చాయిస్ అయితే మాత్రం చెప్పగలుగుతాం. ఓకే, ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుందో అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.